హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 49th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రిగ్నామెట్రీ. సో ఈ వీడియోలో మనము ఈ 2 ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్డ్గా చూద్దాము, ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చిండు, ప్రూవ్ దాట్ sin square alpha plus cos square alpha plus beta plus 2 sin alpha sin beta cos of alpha plus beta is independent of alpha. సో మనకు ఒక టర్మ్ ఇచ్చిండు, ఆ టర్మ్ని ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా అని ప్రూవ్ చేయమంటుండు. సో వాట్ డస్ దట్ మీన్? ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా అంటే ఏంది అనేది మీరు క్రాక్ చేయాలి. అంటే ఏంటంటే ఈ ఓల్డ్ టర్మ్ని ఆల్ఫా నుంచి ఫ్రీ చేయడం, అంటే ఆల్ఫాని ఆ టర్మ్ నుంచి ఎలిమినేట్ చేయడం అని అర్థం. సో ఇందులోకించి ఆల్ఫా టర్మ్ని ఎలిమినేట్ చేసి అది ఆల్ఫాకి ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. సింపుల్ యాజ్ దట్. సో ఫస్ట్ నేను ఆ టర్మ్ రాసుకుంటున్నా, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 2 సైన్ ఆల్ఫా సైన్ బీటా కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. సో చూడండి, ఇప్పుడు సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఈ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ఉందా, దాన్ని కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా. ఓకే చిల్. సో ఇక్కడ మీరు చూడండి, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఇక్కడ చూడండి ఈ టర్మ్లో ఓకే, ఐ విల్ అండర్లైన్ ద టర్మ్స్. చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది అండర్లైన్ చేస్తే. ఇదొక టర్మ్లో ఈ టర్మ్లో వాట్ ఈస్ కామన్ చూడండి, కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కామన్ ఉందా? కామన్ తీస్తున్నా. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కామన్ తీస్తే ఇందులో ఏం మిలిగింది, ఇంకో కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా మిలుగుతుంది. ప్లస్ ఇందులో కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా తీసేస్తే ఏం మిలిగింది, 2 sin alpha sin beta 2 sin alpha sin beta. So sin square alpha plus cos of alpha plus beta into cos alpha plus beta formula is cos of a plus b. చూడండి, okay, I'll write down cos of a plus b is equals to cos a cos b minus sin a sin b. Okay, so cos alpha cos beta minus sin alpha sin beta plus 2 sin alpha sin beta, sin square alpha plus cos of alpha plus beta into cos alpha cos beta minus sin alpha sin beta plus 2 sin alpha sin beta. 2 minus 1 చూడండి, రెండు సేమ్ టర్మ్స్, యూ కెన్ సబ్ట్రాక్ట్. 2 minus 1 అయితే 1 sin alpha sin beta. సో sin square alpha plus cos of alpha plus beta into cos a cos b plus sin a sin b. అంటే ఏం ఫార్ములా చూడండి, సో కాస్ a కాస్ b ప్లస్ సైన్ a సైన్ b అంటే ఏంది, కాస్ ఆఫ్ a మైనస్ b కదా. సో కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అంటే ఎంత చెప్పండి, కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ బీటా లేదా కాస్ స్క్వేర్ బీటా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ యూ హ్యావ్ టు టేక్ వన్. సో ఇక్కడ నాకు సిచ్యువేషన్కి బట్టి నేను కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ బీటా తీసుకున్నా. చూడండి, ఇప్పుడు సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా, అగైన్ మళ్ళొక ఫార్ములా, sin square theta plus cos square theta is equals to 1. Trigonometric identity number 1. So sin square alpha plus cos square alpha అంటే ఎంత, 1 minus sin square beta. సో మళ్ళీ ఇక్కడ ఇంకొకటి వచ్చింది, sin square theta plus cos square theta is equals to 1. cos square theta is equals to 1 minus sin square theta నా. సో 1 minus sin square theta అంటే 1 minus sin square beta is equals to cos square beta. సో ఇప్పుడు మీరు చూసిన ఆన్సర్ ఏదైతే ఉందో కాస్ స్క్వేర్ బీటా, ఇందులో ఆల్ఫా టర్మ్ ఉందా, లేదు. దట్ మీన్స్ దిస్ టర్మ్ ఆఫ్టర్ సింప్లిఫైయింగ్ ఎంత వచ్చింది, కాస్ స్క్వేర్ బీటా విచ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫా. సో ప్రూవ్ చేసినామా లేదా? అట్లా సిమిలర్గా ప్రూవ్ దట్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా మైనస్ 2 కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ బీటా ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ బీటా. సో బీటాకి ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయమన్నాడు. సింపుల్, సేమ్ సిమిలర్గా బట్ సమ్ చేంజెస్ ఉంటాయి. కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా మైనస్ 2 కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ బీటా. కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా మైనస్ 2 కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ బీటా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ టర్మ్లో యూ హ్యావ్ వన్ థింగ్ కామన్, అదేంది చెప్పండి,
కాజ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. సో కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాజ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా కామన్ తీసిన ఏం మిలుగుతుంది ఫస్ట్ టర్మ్లో కాజ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా మైనస్ చూడండి 2 కాజ్ ఆల్ఫా కాజ్ బీటా మిలుగుతుంది. కాజ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా కామన్ తీసేస్తే సో 2 కాజ్ ఆల్ఫా కాజ్ బీటా కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాజ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ కాజ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అంటే చూడండి కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాజ్ ఏ కాజ్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి చూడండి కాజ్ ఆల్ఫా కాజ్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా మైనస్ 2 కాజ్ ఆల్ఫా కాజ్ బీటా కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాజ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ చూడండి ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా మైనస్ 2 కాజ్ ఆల్ఫా కాజ్ బీటా ప్లస్ 2 కాజ్ ఆల్ఫా కాజ్ బీటా మైనస్ 2 ప్లస్ 1 ఎంత -1 కదా. సో -1 కాజ్ ఆల్ఫా కాజ్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా కాస్ స్క్వేర్ బీటా ఇక్కడ చూడండి మైనస్ వచ్చింది. అసలు మైనస్ ఎందుకు రావాలి అనేది డౌట్ మీకు వచ్చింది. యాక్చువల్గా ఫార్ములా ఏముంది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఉంది. కానీ ఇక్కడ ఏముంది మనకు చూడండి మైనస్ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. యాక్చువల్గా ఏముండాలి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఉండాలి. కానీ ఇక్కడ సైన్ ఏ సైన్ బికి ప్లస్ ఉంది అంటే సైన్ ఆల్ఫా సైన్ బీటాకి ప్లస్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మైనస్ కామన్ తీస్తున్నా రెండిట్లకించి. ఆ తీసిన మైనస్ ఏదైతుందో ఆ మైనస్ దీంతో మల్టిప్లై చేస్తుంది ఎందుకంటే ఇంటూ ఉంది కదా. సో మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్. సో మైనస్ కాజ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ కాజ్ ఆల్ఫా కాజ్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా కాస్ స్క్వేర్ బీటా మైనస్ కాజ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ కాజ్ ఆల్ఫా కాజ్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా అంటే ఏంది కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. సో కాస్ స్క్వేర్ బీటా మైనస్ కాజ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. జస్ట్ నౌ వీ టాక్డ్ అబౌట్ ఇట్. cos of a plus b into cos of a minus b అంటే cos square b minus sin square b cos square b minus sin square a లేదా cos square a minus sin square b. సో ఏదన్నా ఒకటి డిపెండింగ్ అపాన్ ద కండిషన్. cos square బీటా ఇప్పుడు నేను ఏం రాసుకున్నా cos square b minus sin square a బట్ ఇక్కడ ఏమైంది మైనస్ cos square b plus sin square a వచ్చింది ఎందుకంటే ఈ మైనస్ ఉందా దిస్ మైనస్ ఇస్ మల్టిప్లైడ్ విత్ దీస్ 2 టర్మ్స్. ఓకే 2 టర్మ్స్ మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్ అండ్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్. So cos square beta minus cos square beta plus sin square alpha. Cos square beta cancel. The answer came out to be plus sin square alpha. సో ఇది చాలా చిన్న కాన్సెప్ట్ బట్ ఏంటంటే ఇట్లా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి టెక్స్ట్ బుక్లో ఉన్న బేసిక్ సమ్స్ మీరు అన్ని చేయగలిగితే చాప్టర్లో ఉన్న సమ్స్ ఏమవుతుందంటే మీకు ఎక్స్పోజర్ వస్తుంది. ఆ ఎక్స్పోజర్ ఏమవుతుందంటే మీకు ఇప్పుడు మీరు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇస్తున్నా కానీ ఈ ఎక్స్పోజర్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవి ప్రాక్టీస్ చేస్తే మీరు ఫెమిలియర్ అవుతారు ఓకే చాలా కాన్సెప్ట్స్కి. అప్పుడు మీకు ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల మీరు కొంచెం ఏమంటారు పెద్ద ప్రాబ్లమ్స్ని కూడా కొంచెం స్టాండర్డ్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా ఈజీగా అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ మీకు నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో రైట్.